శాంతించినా అశాంతే మిగిలింది అంటూ కూడా తెలుస్తుంది. పశ్చిమాసియా యుద్ధానికి ఎలాంటి బ్రేక్ లేదు అన్నట్టుగానే తెలుస్తుంది. సో నిన్నటితో 2 వారాల గడువు పూర్తయిన వెంటనే పూర్తి అవ్వక ముందే మరొక 10 రోజుల గడువును కూడా ట్రంప్ ప్రకటించారు. సో దాని తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ భీకర దాడులు కూడా కొనసాగించాయి. 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం. అయినా గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహ్రాన్ క్షిపణులు. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఆ దాడులకు నిరసనగా హర్మూజ్ ను మళ్లీ మూసేసిన ఇరాన్ ఒప్పందం నుంచి వైదొలుగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక షరతులపైన టెహ్రాన్, వాషింగ్టన్ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే లెబనాన్ లో 112 మంది మృతి, 10 నిమిషాల్లో 100 లక్ష్యాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఇక్కడ కూడా యుద్ధానికి సంబంధించిన వార్తే ప్రధానంగా కనిపిస్తుంది. 2 వారాల పాటు కాల్పుల విరమణ, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకారం. యుద్ధానికి ముగింపుపై త్వరలో చర్చలు. రేపు ఇస్లామాబాద్ లో ప్రతినిధుల భేటీ కూడా జరగనుంది. యురేనియం స్వాధీనం చేసుకుంటామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ నడుమ పీఠముడిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దేశంపై దాడులు ఆపేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రకటిస్తుంటే, అలాగైతే చర్చల నుంచి తప్పుకుంటాం అంటూ కూడా ఇరాన్ రివర్స్ లో కౌంటర్ వేస్తోంది. ఇక చూసుకుంటే లెబనాన్ పై భీకర దాడులు ఇందాక చూసుకున్నాం. సుమారు 112 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 700 మందికి పైగా గాయపడ్డారు. 10 నిమిషాలు 100 లక్ష్యాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇక ఇరాన్ పైన దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతి దాడులు కూడా భీకరంగానే చేస్తుంది.